సో ఫ్రెండ్స్, ఈరోజు డే 2 ఇన్ ఆరవెల్లి. ఇక్కడ ఏమైందంటే ఎక్కడ క్లారిటీ ఇచ్చేది లేదనమాట. దగ్గర రావాలి, వాయిస్ రికార్డ్ చేసుకోవాలి. సో డే 2 ఇన్ ఆరవెల్లి. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా సరే ఇక్కడ ఒక బుక్ ఇస్తారనమాట. ఆ బుక్ లో ఆ డేట్ లో ఏదన్నా ఉంది అంటే మనం ఉన్న డేట్ లో ఏదైనా యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నాయి అంటే అక్కడ అనమాట. అండ్ ఇంకొంచెం అసలు విలేజ్ లోపలికి వెళ్ళలేదు మేము. ఇంకా ఎంట్రన్స్ లో చెక్ పోస్ట్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ లో ఉన్నాం. లోపలికి వెళ్తే అంట విలేజ్ అంట ఇంకా ఫారెస్ట్ టైప్. మాకు పాటరీ అది చేయాలని ఉంది. అలాంటి ఈవెంట్స్ ఏమైనా చేయాలి అంటే అసలు అక్కడ నెట్వర్క్ కూడా ఉండదంట ఆ ఏరియాలకి. ఇక్కడ ఒక అఫీషియల్ మీడియా పర్సన్ నిన్న కలిస్తే ఆయన చెప్పారు. అండ్ అసలు నెట్వర్క్ ఉండదు. ఇన్ కేస్ ఇఫ్ వీ లాస్ట్ ద రూట్ చాలా కష్టం అవుతుంది అని అది గుర్తుపెట్టుకొని వెళ్ళాలన్నమాట. అలవాటైన వాళ్ళకి ఓకే. ఆరవెల్లి ఈజ్ ద స్పెషల్ ప్లేస్. దీని గురించి తెలుసుకోవాలంటే 1-2 డేస్ ఊరికే సరదాగా వచ్చిపోతే ఎవరికి ఏమీ తెలీదు. ఇక్కడ వస్తున్నారు, బీచ్కి వెళ్తున్నారు, అండ్ గెస్ట్ హౌస్లో ఉంటున్నారు, తింటున్నారు, బయటకు వెళ్తున్నారు, పక్కన ఉన్న పాండిచేరికి వెళ్తున్నారు. టు బీ ఆనెస్ట్లీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే లైఫ్ని చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సౌండ్ హీలింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయంట. సో దానికి ఊరు లోపలికి వెళ్ళాలి. ఊరు అంటే ఎలా ఉంటుంది, మన ఫారెస్ట్ లోపలికి వెళ్ళినట్లే. ఇక్కడ ఇది డిఫరెంట్ కమ్యూనిటీ. ఆరవెల్లి గురించి మీకు చాలా ఎక్కువ వీడియోలు ఉండవు, కొన్ని వీడియోలు ఉంటాయి. అంటే నో కాస్ట్, నో రిలీజన్, అవుట్ సైడ్ ప్రొజెక్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు బయటకు వచ్చి మనం పూజలు లేకపోతే ఇంకోటి అస్సలు చేయకూడదు. అలాంటిది ఏది ప్రొజెక్ట్ చేయకూడదు. నో కాస్ట్, నో రిలీజియన్ అనమాట. ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకుంటే ఎవరికేం ప్రాబ్లం లేదు. వెరీ లెస్ పీపుల్ అనమాట. హార్డ్లీ 20,000 పీపుల్ ఉంటారేమో మొత్తం ఈ 15,000 ఎకర్స్ ఆఫ్ ఈ ఊరు ఆరవెల్లిలో. ఇంకేంటి, రేపు మాత్రి మందికి వెళ్తున్నాం. అక్కడికి యాక్చువల్ లోపలికి అయితే ఫోన్స్ అలవలేదు, బయట సైడ్ నుంచి అంట. మేము ట్రై చేస్తాము. ఇంకేంటంటే ఈరోజు అసలు ఏముంది అని ఊర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నో అంతే తప్ప ఇంకేమీ లేదు. నిన్న ఎక్కడికి వెళ్ళామంటే బైక్ హైర్ చేసుకున్నాము. బైక్ హైర్ చేసుకున్న తర్వాత తినడానికి వెళ్ళాము. తినడానికి వెళ్ళేసి విలేజ్లోకి వెళ్ళి వెజిటబుల్స్ అవి కొనుక్కొచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ లైక్ కిచెన్ ఉంది, సో మేమే కుక్ చేసుకోవచ్చు కాబట్టి లైక్ దట్. అండ్ ఈరోజు ఇప్పుడే తినేసాం మేము. వీడియో చేసే క్రమంలో నేను కూడా ఎట్లా చెప్పులు వేసుకొని వస్తున్నాను బయటికి. చెప్పులు వేసుకొని వస్తున్నాను. అట్లాంటి గెస్ట్ హౌస్ ఇది, హోటల్ రూమ్స్ కాదు. అందుకు చలో ఈరోజు ఏం ఎక్స్ప్లోర్ చేద్దామో చూద్దాం. ఊర్లో